కనీసం ఓ ఏడాది దాకా సంసార జీవితానికి పనికిరాడు. థ్యాంక్ యూ కళ్యాణ్. అదే మాట అర్చన, ఇది నా బాధ్యత. ఏడాది పాటు దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలంట. గాయత్రి, లోకాలో గాయత్రి, గాయత్రి. చూస్తావేమిటమ్మా, వచ్చి పట్టుకో. మెల్లగా. చూసావా, ఒక నష్టం ఇంకొక లాభం. బిడ్డ లేచిన వేళ మంచిదైంది, లేకపోతే. జానకి ఊరుకో, గండం గడిచింది కదా. మొదలైంది ఇప్పుడే. ఇదిగో అమ్మా, డాక్టర్ గారు ఇచ్చిన టాబ్లెట్లు. కొంచెం దగ్గరుండి వేళకి వేసుకునేటట్టు చూడు. అలాగే. ఏమిటో నువ్వు ఆ డైరెక్టర్తో గొడవ పడటం ఏమిటి? ముక్కు మొహం తెలియని రౌడీలు ఎవరో నిన్ను చితకబాదటం ఏమిటి? అసలు ఏంట్రా ఇదంతా? కర్మ కర్మ మావయ్యా, లేకపోతే ఏంటి అవస్థ? పాపం మీ అబ్బాయి ఎప్పటి కోలుకుంటారో ఏంటో. త్వరగానే కోలుకుంటాడు, కొంచెం నువ్వు ఇంటి పట్టు నుండి శ్రద్ధ పెడితే. అది రెస్ట్ తీసుకున్నానా? అలాగే మమ్మీ. గాయత్రి జాగ్రత్త అమ్మా. పతి సేవలు మొదలుపెట్టు. వద్దనుకున్నా ఇక నీకు తప్పదులే. డాక్టర్ గారు చెప్పారు, ఇంటికెళ్ళగానే టాబ్లెట్లు వేసుకోవాలి అని. అబ్బా, హ్యాండ్ స్వాధీనంలో లేదు. దొరుకునా ఇటువంటి సేవ. ఏ గాయత్రి,
దొరుకునా ఇటువంటి సేవ. మేడం అట తీయనా? వద్దు, ఇటివ్వు. ఏం పర్వాలేదు, నేను మాట్లాడతానుగా. హలో, ఎవరు? ఎవరంటుంటే? అరే, ఎవరు అని అడుగుతుంటే చెప్ప పెట్టకుండానే పెట్టేసిందే. పాపం, నీతో మాత్రమే మాట్లాడుతుంది కాబోలు. మధ్యలో నేనెందుకులేండి, మాట్లాడుకోండి. ఆదిత్య, అది వెళ్ళిపోయిందా? తనకి అనుమానం రాలేదు కదా? ఏయ్, ముందు ఆ మూలుగులాపి నేను చెప్పేది జాగ్రత్తగా విను. వినటానికి చెవులు ఒకటే కండిషన్లో ఉన్నాయి. ఆదిత్య, నాకెందుకు అనుమానంగా ఉంది. ఆలోచిస్తుంటే నీ మీద జరిగిన అటాక్ వాళ్ళే చేయించారేమో అని. వాళ్ళంటే? వాళ్ళే, ఆ అర్చన, ఆ మేనేజర్, ఆ కళ్యాణ్. వాళ్ళు ముగ్గురు కావాలని ఈ ప్లాన్ చేశారేమో అనిపిస్తోంది. ఎందుకు? ఎందుకా? నీ బొందకి. మైండ్లెస్ ఫెలో. అటాక్ జరగడం, నిన్న కళ్యాణ్ హాస్పిటల్కే చేర్చడం, వెన్నుపూస విరిగిందని రిపోర్ట్ రావడం, అంతా ఏదో గూడు పుటానిలాగుంది. మేడం, ఇప్పుడేంటి చేయడం? ఎందుకు పనికిరావని చెప్పారు కదా, బెడ్ రెస్ట్ తీసుకో. మేడం, మరి అందుకే చెప్పేది, ఆ కళ్యాణ్ మాటల్ని నేను అస్సలు నమ్మను. అందుకే వేరే ఇంకెవరైనా డాక్టర్కి చూపిద్దాం. మూలిగింది చాలు గాని మూసుకొని పడుకో. కూసాలు జారిపోవడం అంటే ఏవో అనుకున్నాను. అబ్బా, ఇదా? అమ్మా, హాయ్ రామ్. హాయ్ కళ్యాణ్, కూర్చో. సారీ రామ్. దేనికి? అదే, నిన్ను గాయత్రిని ఒకటిగా చేయాలనుకున్నాం. కానీ ఇంతలోనే ఆ దుర్మార్గుడు ఆదిత్య బతికొచ్చి మొత్తం నాశనం చేశాడు. వద్దు కళ్యాణ్. ఏమొద్దు? ఆ రాస్కెల్ రాకుండా ఉంటే ఈ పాటికి గాయత్రి నువ్వు. తప్పు కళ్యాణ్. ఆదిత్య గాయత్రి మేడం భర్త. మంచివాడు, మనసున్నవాడు. అన్నిటినీ మించి ఆ మృత్యునే జయించి తన భార్య కోసం బతికొచ్చిన అదృష్టవంతుడు. అదృష్టవంతుడు కాదురా, దురదృష్టవంతుడు. అందుకే ఎవరో రౌడీలు కుమ్మేస్తే మంచాన పడ్డాడు. నిజంగానా? ఏం జరిగింది కళ్యాణ్? మై గాడ్, ఇదంతా నిజంగా నాకు తెలీదు. పాపం గాయత్రి మేడం ఎంత బాధపడుతున్నారో. అంత జాలుంటే ఒకసారి ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా మీ గాయత్రి మేడంతో. నేనా? ఏ తప్పే ఉంది? బాధల్లో ఉన్న వారిని పరామర్శించడం కనీస ధర్మం. తెలుసు, కానీ ఇంత జరిగాక బాగుంటుందా అని. ఎందుకు బాగుండదు? నిజం చెప్పాలంటే అభిమానంతో నువ్వు ఫోన్ చేస్తే మీ గాయత్రి మేడం తప్పకుండా సంతోషిస్తుంది. సరే.
హలో, ఎవరు? బన్నీ, రాము, నువ్వా? నేనే. ఎలా ఉన్నావు బన్నీ? నీ దోస్త్ కట్టిఫ్ నీతో మాట్లాడాను పో. ఏ ఎందుకు బన్నీ? ఎందుకండి ఎందుకు? ఎన్నాళ్ళైంది నువ్వు నాకు కనిపించి? బ్యాడ్ రాము. ఓహో అందుకా. సారీ బన్నీ. సారీ అట సారీ. కట్టిఫ్ అంతే. అమ్మో కటీఫే. మా బన్నీ బాబు కోపం పోవాలంటే ఏం చేయాలట? అర్జెంట్ గా వచ్చి ఈ బన్నీకి సారీ చెప్పాలట. అలాగే, రేపు మీ స్కూల్కి వస్తాను. తప్పకుండా నిన్ను కలుస్తాను. నిజంగానా? నిజంగా. ప్రామిస్? గాడ్ ప్రామిస్. రేపు మనం కలుస్తున్నాం. థ్యాంక్ యూ రాము. బన్నీ, ఒక్కసారి మీ అమ్మతో మాట్లాడాలి. పిలుస్తావా? ఓ ఇప్పుడే పిలుస్తాను. అమ్మా అమ్మా. బన్నీ, ఎవరు? అడిగేది నిన్నే. ఎవరు? రాము. అమ్మతో మాట్లాడాలంటే. ఏది ఇటివ్వు. ఇవ్వమంటుంటే. అమ్మా 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 అమ్మా. ఏం బాబు, ఎందుకు ఫోన్ చేసినట్టు? అది ఆదిత్య ఉన్నాడు. నీ పుణ్యమా అని ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు. అమ్మా, రాము ఫోన్ చేస్తే నానమ్మ లాక్కుంది. నీకు మా ఇంటితో ఏమి సంబంధం? నా కోడలికి నువ్వు ఫోన్ చేయవలసిన అవసరం ఏమిటి? మాట్లాడమే. అది విషయం తెలియగానే ఒకసారి మేడం గారిని పరామర్శించాలని. అక్కర్లేదు. నీ బోడి పరామర్శలు ఇక్కడ ఎవ్వరికి అక్కర్లేదు. చూడు బాబు, నువ్వు పదే పదే మేడం మేడం అంటూ చీటికి మాటికి ఇలా ఫోన్లు చేయడం పద్ధతి కాదు. చూసే వాళ్ళకి అసహ్యంగా ఉంటుంది, వినే వాళ్ళకి కంపరంగా ఉంటుంది. క్షమించండి, మీరు తప్పుగా అనుకుంటున్నారు. నేనే కాదు, ఒక పెళ్ళైన ఆడదానికి ఒక పరాయి మగాడు ఇలా ఫోన్లు చేస్తూ ఉంటే ఎవ్వరైనా సరే ఒకే మాట అంటారు, ఏదో గూడు పుటాని జరుగుతుంది అని. గాయత్రి ఒక పెద్దింటి కోడలు, ఒక భర్తకి భార్య, ఒక బిడ్డకి తల్లి. ఆ సంగతి మర్చిపోకు. పెట్టే. ఇంకెప్పుడు ఫోన్ చేయకు. మా ఇంటి పరువు తీయకు. అత్తయ్య, ఏంటి మీరు చేసింది? ఒక అత్తగారుగా చెయ్యాల్సిందే చేశాను. ఒక కోడలిగా నువ్వు నీ హద్దుల్లో ఉంటేనే మంచిది. అత్తయ్య, మీరు నన్ను అనుమానిస్తున్నారా? నేనే కాదు, ఎవ్వరూ వేలెత్తి చూపించకుండా నడుచుకోవడం ఈ ఇంటి కోడలుగానే కాదు, ఒక ఆడదానిగా కూడా నీ కనీస ధర్మం. ఆ ధర్మాన్ని మర్చిపోకు. ఇంకెప్పుడు ఆ రాముతో మాట్లాడకు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ నన్నెవ్వరూ చూడడం లేదు అనుకుంటే పొరపాటు. గుర్తుంచుకో. ఫ్రెండ్స్, నాకు తెలుసు ఇన్నాళ్ళు మీరు మన సంస్థ కోసం ఎంతో కష్టపడి పనిచేశారు. ఇప్పుడు మన సంస్థను అభివృద్ధి చేయడానికి మనకి ఫైనాన్స్ కూడా దొరికింది. ఇదే స్పీడ్తో, ఇదే ఉత్సాహంతో మీరు ఇక ముందు కూడా పనిచేస్తే మన లక్ష్యాన్ని తప్పకుండా సాధిస్తాం. గడువుకు ముందే అనుకున్న గమ్యాన్ని చేరుకుంటాం. తప్పకుండా సార్. సంస్థ బాగుంటేనే ఉద్యోగులు అందరూ బాగుంటారని ఇక్కడున్న వాళ్ళకి తెలుసు. అంతేకాదు సార్, మీ విజయంలో భాగస్వాములు అవుతున్నందుకు మా అందరికీ చాలా గర్వంగా కూడా ఉంది.
థ్యాంక్ యూ. ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన విషయాన్ని అనౌన్స్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే ఈ రోజు నుంచి మీరు మన టార్గెట్ చేరుకునేదాకా రోజుకి 2 గంటలు ఎక్స్ట్రా పనిచేస్తారు. కానీ అందుకు మీ జీతంలో ₹1 కూడా పెరగదు. అఫ్కోర్స్ కంపెనీ లాభాల్లో మాత్రం మీ అందరికీ 10% వాటా మాత్రం దొరుకుతుంది. సార్, ఎంత గొప్ప మనసు మీది. మీ నుంచి ఈ మాత్రం ఇన్స్పిరేషన్ ఉంటే చాలు. మన వాళ్ళు రోజుకు 2 గంటలేంటి 4 గంటలైనా అదనంగా పనిచేస్తారు. కంపెనీ లాభాల్లో వాటాదారులు అవుతారు. అవును సార్. శ్రీకృష్ణ బిల్డర్స్ మార్కెట్లో నెంబర్ 1 గా నిలబడుతుంది. నిలబడేలా చేస్తాం. థ్యాంక్ యూ. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ ద వర్క్. ఓకే ఓకే సార్. చాలు చాలు చాలు. టైం అంటే టైమే, మాట అంటే మాటే. ఇప్పటికే చీకటి పడి చాలాసేపు అయింది. ఇక బయలుదేరండి. గుడ్ నైట్ సార్. ఓకే, Bye, బాయ్ బాయ్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. గుడ్ నైట్. night, sir. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. బాయ్. సౌందర్య, ఏమైంది? ఏం లేదు, ఇంటికి వెళ్ళడానికి ఆటోలు కూడా దొరకమేమో అని. ఈ మాత్రం దానికేనా? నిన్ను మీ ఇంటి దగ్గర నేను డ్రాప్ చేస్తాను, పద. అయ్యో, నీకెందుకు కృష్ణ శ్రమ? ఇందులో శ్రమే ఉంది. కారులోనే కదా వెళ్తాం. నా కోసం నువ్వు ఇంతగా కష్టపడుతున్నప్పుడు నీ కోసం నేను ఈ మాత్రం చేయలేనా? పద వెళ్దాం. కమాన్ ఐసే, పద. మళ్ళీ ఏంటి? ఏమీ లేదు. సౌందర్య, ఒక్క మాట గుర్తుపెట్టుకో. నేను ఎదుటి మనిషి కష్టాన్ని గౌరవిస్తాను. నా కోసం కష్టపడే వాళ్ళని అభిమానిస్తాను. శ్రమ విలువ అంటే ఏంటో తెలుసు నాకు. కమాన్, కూర్చో. కృష్ణ, ఆ చీకటిని చూసావా?
అచ్చం నాలాగే లేదు, బోర్న ఏడుస్తున్నట్టు. సౌందర్య, నా బతికే చీకటైపోయింది. కాదు, నేనే చేతులారా నా జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాను. తప్పేదో ఒప్పేదో తెలియని వెర్రి ఆవేశంలో అందరినీ దూరం చేసుకున్నాను కృష్ణ. చివరికి దేవుళ్ళంటే నిన్ను కూడా దూరం చేసుకున్నాను. సౌందర్య, అదంతా ఇప్పుడు ఎందుకు? కృష్ణ, ఏం కృష్ణ, చెప్పుకోకూడదా? నాకు ఆ మాత్రం అదృష్టం కూడా లేదా?